పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారికి, ఇంకా సంఘ నాయకులు పెద్దలు సిద్ధరామన్న గారికి క్షమించాలా, మా అరుణక్క ఇంకా మా అక్కలకు, మా అన్నలకు, తమ్ముళ్లకు సమయం లేదు కనుక అందరికీ పాత్రికేయులు అందరికి పేరు పేరు నమస్కారం. చాలామంది కూడా బీసీలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినారు, కానీ నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణ ఏందనేది మాత్రం చాలామంది మాట్లాడలేదు. ఇక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది మాట్లాడుతూ వచ్చినాం. కనుక ఎప్పుడైనా మీటింగ్ పోవాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరు ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నారు, 100%. గ్రౌండ్ కింద ప్రజలకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇంకా మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న జనగాం పోయినాను. చాలామంది వచ్చి సార్ బీసీ కులగన అంటున్నారు కదా, ఏంది సార్ అది, వాళ్ళు చేస్తామనుకో ఏమొస్తుందండి అంటే ఏ కులం ఎంతమంది ఉంటారు అని మాత్రం తెలుసుకోవడానికి అనుకుంటారు కొంతమంది ఉద్యోగాలలో ఏమైనా రిజర్వేషన్ వస్తాయేమో అనుకుంటున్నారు కొంతమంది. కానీ దానివల్ల ప్రయోజనాలు అనేది ఇంకా చాలామంది తెలియదు. కొంతమందికి ప్రజలకు తెలియదు, విద్యార్థులకు తెలియదు, చాలామంది నాయకులకు కూడా తెలియదు. ఈరోజు మనం ఇక్కడ 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమనుకుంటే అది అయ్యేది. ఇలా పార్లమెంట్లో కూడా జనాభా ప్రాతిపదిక మనం అక్కడ పార్లమెంట్లో కూడా మనం ఎంపీలో ఉంటే ఏదనుకుంటే అది మనం చట్టం తీసుకొచ్చే వాళ్ళం. ఇలా ఎట్లా అయిపోయిందంటే మనమే అన్నం వండి తీసుకుపోయి పెడుతున్నాం, గిన్నె తీసుకుపోయి వండి వాళ్ళకి ఇస్తున్నాం, ఇచ్చి లైన్లో నిలబడి బిచ్చగాళ్ళు లేక పిస్తరాకులు పట్టుకొని పప్పు వేస్తావా, ఇంత నాకు తాకలి అన్నం వేస్తావా అని అడుక్కునే పరిస్థితి లాగా ఉందన్నమాట. మనం తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇస్తున్నాం, మళ్ళీ అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఎప్పుడైతే ప్రజలను చైతన్యవంతులను చేయకుండా, ప్రజలకు చెప్పకుండా, ఆ బానిసత్వం నుంచి బయటకు పడకుండా ఎప్పుడైతే వాళ్ళని అందులోనే ఉండేటట్టు చేస్తామో, అందుకని ఎప్పుడైతే బయటికి లాగమో అప్పటి వరకు ఈ టెంట్లు, ఈ మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ మీటింగ్ల ద్వారా కొంతమంది నాయకులు అవుతూనే ఉంటాం, ఏదో ప్రయోజనాలు వస్తాయి పోతూనే ఉంటాయి తప్ప ఒరిగేది ఏం లేదు. కనుక ఇలా ఉద్యమ కార్యాచరణ అనేది మనం చూసుకోవాలి. చాలామంది అన్న సంఘాలను విడదీస్తున్నారు అని చెప్పింది, వాళ్ళ పనే అది. ఊర్లలో కూడా మీరు చూడండి, బ్రహ్మాండమైన మెజార్టీతో సర్పంచ్ అవుతాడు, ఎంపీపీ అవుతాడు, తర్వాత అయిపోయి మొత్తం ఖతమైపోతాడు. జెడ్పీటీసీ అవుతాడు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతాడు, మళ్ళీ జీవితంలో మళ్ళీ జెడ్పీటీసీ గెలవనియరు. అంటే ఆ స్థాయి పోయే వరకే, చెట్టు కనిపించే వరకే మొత్తం బుడం నరికేస్తారు. ఎట్లా నరికేస్తారంటే మన చేతులతోనే పొడిపించేస్తారు, క్యారెక్టర్ అసెస్ చేస్తారు అంతే ఈజీగా. ఒక కుక్కను చంపాలంటే ఏం చేస్తారు, అరే పిచ్చి వేసిందా కుక్క కనగానే ఇంటి యజమాని వినిపించి చంపుతాడు, అరే పిచ్చి వేసిందంట మా పిల్లల్ని కలిస్తే కష్టం, సంపండ మున్సిపాలిటీకి ఫోన్ చేసి సమీపిస్తారనమాట. అంటే అది ముద్ర. చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ఎదిగిన నాయకత్వాన్ని నరకడం, ఎదగకుండా చేయడం. మనం రిజర్వేషన్ల ద్వారా కూడా చూస్తాం, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, సర్పంచ్నైనా కానీ జడ్పీ చైర్మన్ కానీ ఏదైనా పోస్ట్ చేయాలంటే అరే మనం చెప్పినట్లే ఎవడు వింటాడు రా, జీతగాళ్ళు ఉంటారా చూద్దాం, ఎవడైనా ఉంటారా చదువురాను చూద్దాం. యాక్టివ్గా ఉన్నోడిని ఎవరైనా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేయరు, ఇంకా వేరే పోస్ట్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంటే వీడు మళ్ళీ ప్రజలను చైతన్యవంతులను చేస్తాడు, మళ్ళీ జాతిని మేలుకొల్తాడు. మన పూసలు కదిలిపోతాయి, ఏమి మన బేస్మెంట్ మొత్తం కదిలిపోతుంది, మనం అరుక్కునే స్థాయికి మనం వస్తాం. అప్రమత్తంగా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉన్నారు అందరూ. ఈరోజు ఎట్లయితే మనం ఐక్యంగా అయినామో వాళ్ళు కూడా అట్లా ఐక్యంగా మన చేతికి వస్తుందంటే అందరూ ఐక్యమై ఖతం చేసేస్తారు. మరి ఏం చేయాలి మనం, దయచేసి ఆలోచన చేయాలి. ఎన్నో ఎగ్జాంపుల్గా చెప్తే బాగుండదు, అవసరం లేదు. ఒకటే నేను చెప్తున్నా, మన కార్యాచరణ మనం ముందు తీసుకెళ్ళాలి. ఈ గడ్డ మీద ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇది ఉద్యమాల గడ్డ. ఈ గంట ఇక్కడ నుంచి నక్సలైట్ ఉద్యమం ఇక్కడే పుట్టింది, దేశాలు దాటి తీరాలు దాటి వెళ్ళిపోయింది. సాయుధ పోరాటం పుట్టింది, అనేక పోరాటాలు పుట్టినాయి. కానీ కరెక్ట్గా బీసీ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది.
అది అన్నీ కొట్టుకపోయింది. కృష్ణన్న ఉద్యమం కొట్టుకపోయింది, శ్రీనివాస్ గౌడ్ జాజులకు కొట్టుకపోయింది, ఆయన శిష్యులు ఎంతమంది అయితే జెండా పెట్టుకొని ఎవరైతే రకరకాలు వచ్చిండ్రో అందరు కూడా అన్ని ఉద్యమాలు కొట్టుకుపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో అందరు కొట్టుకుపోయినారు. తెలంగాణ ప్రధానంగా ఉంది. తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు కానీ, సచ్చినోళ్ళు కానీ, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వాళ్ళు కానీ జనాభా కన్నా అత్యధిక శాతంగానే పార్టిసిపేషన్ ఉంది. మరి మేము ఉన్నంత వరకు మేము చేసినాం. అసెంబ్లీలో వచ్చినప్పుడు నేను వినయన్న, అంతకుముందు బీసీ స్కాలర్షిప్లు, బీసీ హాస్టల్ వచ్చినప్పుడు అరే ఇందిరా పార్క్ దగ్గర అన్నం బాగాలేదు, పప్పుచారు బాగాలేదని మా నాయకులు ధర్నాలు చేస్తుంది. అరే అన్నం బాగుండాలి, తిండి కూడా బాగాలేకపోతే ఎట్లా మన బతుక ఇదే బతుక అని చెప్పి ఆ రోజు మాట్లాడి హాస్టల్లో ఏం తిండి ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎలా మేము ఉండాలని చెప్పి మాట్లాడిన దానిలో కూడా బీసీలో ఉన్నారు. బీసీ గురుకులాలలో కూడా చదువుకుంటే బాగుపడతాని 1000 గురుకులాల దగ్గర ఉంటే దానిలో కూడా మా పాత్ర ఉంది. బీసీ మహిళలు, బీసీ స్టూడెంట్స్, అమ్మాయిలకు ఏ అవసరాలు ఉంటాయి ఇట్లా అని కూడా దాని పాత్ర ఉంది. చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేయడంలో కూడా మా పాత్ర ఉంది. కులగణన చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కులగణన చేస్తామని చెప్పి దానిలో కూడా మా పాత్ర ఉంది. రిజర్వేషన్ లేకపోయినా మార్కెట్ యార్డుల్లో, ఎమ్మెల్సీలలో ఇవాళే ఖచ్చితంగా దానిలో కూడా మా పాత్ర చేసినాం. ఇంకా చాలా చేయాల్సింది ఉండే, చేయలేకపోవడానికి ఇంకా సమయం ఉంది కదా అనుకున్నాం. మా వంతు మేము చేసినాం. ఇలా మేము ఖచ్చితంగా మా పార్టీ నుంచి మేము ఏం చేసినా మాకు స్వేచ్ఛ, మీ ఇష్టం, మీ జాతుల గురించి మీరు ఎంతగా కొట్లాడండి, మీరు ఢిల్లీ కాకపోతే గల్లీ నుంచి ఢిల్లీ ఏమైనా చేయండి అని చెప్పి అక్కడ మాకుంది. అందుకని నేను కానీ వినయన కానీ మేమందరం కూడా ఎప్పుడు మా రాజారాం కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు ఎవరు చూసినా మేము వస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, అనేక ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు కాదు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ ఉద్యమం ఢిల్లీలో చేయాలన్నా, ఇంద్రపార్క్ చేయాలన్నా ఒక బీసీలుగా, దళితులుగా, బహుజనులుగా. ఇలా బహుజనులు అంటే ఇలా మేము గౌడ్లు ఒక రాష్ట్రంలో ఎస్సీలో కూడా ఉన్నాం, వడ్డరులు ఎస్టీలో కూడా ఉన్నారు, ఇక బీసీలు ఉన్నారు, రజకులు ఇంకో దగ్గర ఎస్సీలుగా ఉన్నారు. ఇలా రకరకాల రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలుగా ఉన్నాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ కులవృత్తులు అన్ని కూడా దళితులు, దళిత జాతులు అణచివేయబడింది. దళితులు అంటే అణగారిన వర్గం అని, దళితులు అంటే ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, అణగారిన జాతులు ఇవని. విద్యార్థి దశ నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు, కుల సంఘాలు ఎవరికి అన్యాయం జరిగినా ఆ క్రమంలో పోరాటం చేసుకుంటే కొట్లాడుకుంటా ఈదుకుంటేనే ఇంతవరకు వచ్చినాం. మరి ఇలా కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలా అందరిని ఐక్యం చేయాలి. ఒకరి మీద ఎవరు మనం మాట్లాడుకోవద్దు, విమర్శించుకోవద్దు, సంఘాల విమర్శించుకోవద్దు. పార్టీ వారిగా ఎవరు చేతనైనంత వాళ్ళు బయటకు వచ్చి సహకరిస్తే అందరూ సహకరించాలి. చేతనైతే సహకరించాలి, లేకపోతే కాముండాలి. కానీ ఎవరైతే ముందుకు పోతాడో వాళ్ళని కాలు పెట్టి గుంజే కార్యక్రమం ఏ పార్టీ కూడా ఎవరు చేయదు. సరే ఏదైనా ఉండండి, మంచి పరిణామం, శుభ పరిణామం. ఇవాళ అందరూ అన్ని సంఘాలు ఐక్యమైన ఎవరు పిలిపించినా అందరూ వస్తూ ఉన్నారు, ఒక తాటిపైకి వస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థి దశ నుంచి రాజారాం గారిని కానీ తమ్ముడు కానీ చూసినా మేము ఆ రోజు మెస్సు బంద్ చేస్తే అందరికి ఉండేది విద్యార్థులే, బీసీలే, ఎస్సీ ఎస్టీ బీసీలే. యూనివర్సిటీలో మెస్సు బంద్ చేసి వెళ్ళిపోతారని తిండి లేకపోతే బయట ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ అన్నము పప్పుచారు పప్పు వండి రాత్రులు భోవనికి పంపేది. పాదయాత్ర చేస్తామంటే బొక్కలు వస్తుండే, అరే బాబు చెప్పులు కూడా లేవని చెప్పి బాధపడేది. ఆ రోజు మరి విద్యార్థి దశలో కన్న కష్టాలు పడ్డది కూడా ఈ వర్గాల వాళ్ళే. అనేక ఉద్యమాల్లో కూడా ముందున్నది కూడా. ఇలా మన గురించి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు అందరి గురించి చేసినాం, రైతుల గురించి, అన్ని వర్గాల గురించి చేసినాం. ఇలా మన వంతు వచ్చింది. ఇలా మన వంతు వచ్చినప్పుడు మన గురించి మనం చేసుకోవాలి. రాజ్యాధికార దిశగా ఇలా రిజర్వేషన్ ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్ కావాలన్నా కోర్టు కొట్టేస్తుంది, బీహార్లో కొట్టేస్తుంది. ఏ రాష్ట్రం పోయినా మీరు ఎంత సంఖ్య ఉండరో తెలియదు, ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అని. అన్నిటికీ మూలం ఇదే. కనుక ఇలా పార్లమెంట్లో కూడా మనం చెప్పినాం. మేము ముగ్గురం కూడా అక్కడ పోయినప్పుడు విద్యార్థులు మళ్ళీ రోజు మీటింగ్ పెడితే వచ్చిన అందరు కూడా ఏం చేస్తామన్నాను, మీరు ఎప్పుడైతే కదులుతారో అప్పటి వరకు కూడా ఈ దేశం బాగుపడదు. మీరు త్యాగాలు చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం, మనందరం కూడా త్యాగాలు చేస్తాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విప్లవం రావాలని, కులగణన కావాలని, పార్లమెంట్లో సవరణ చేయాలని చెప్పని ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది? ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను అనుకోలేదని. ఎందుకు మరి అనుకోలేదు, ఎందుకు వచ్చింది? ఎక్కడ ఓటే ఎక్కడ ఎన్నో హామీలు ఇచ్చింది మీరు కనుక. ఇగో
మీరు గొర్రెల గురించి తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డబ్బులు వేసేస్తాం. మీకు ఇంకా ఏదాని గురించి చేయొచ్చు, కులగణన చేస్తాం. 6 నెలల్లో 2600 మందికి మీకు పదవులు వస్తాయని చెప్పినప్పుడు, అరే నాకు పదవి వస్తుంది కదా, నేను కార్డు పట్టించుకొని నేను గర్వంగా తిరుగుతా కదా అని చెప్పి ఇవందరూ కూడా మేము ఏం చేసినా ఇల్లే. మరి మీరు అన్న ప్రకారం ఓట్లు వేసింది, మీరు మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్న ప్రకారం 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు దగ్గర వచ్చింది. మరి జానరెడ్డి గారికి అప్పచెప్తే గతంలోనే జానరెడ్డి గారు మరి ఈరోజు పెన్షన్ రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? ఇప్పుడే కాంగ్రెస్ నాయకుడు మరి మన శివశంకర్ గారు, మన జాతి పెద్ద ముద్దు బిడ్డ శివశంకర్ గారు కొడుకు ఏం చెప్పిండు? అరే ఆ రోజు తక్కువ కావడానికి ఈ పార్టీ కాదా కారణము, ఇగో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కోర్టులో సబ్మిట్ చేస్తే వ్యతిరేకంగా వచ్చింది, ఇమీడియట్ గా లిస్ట్ గవర్నమెంట్ వచ్చింది కనుక అది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. మరి అది కారణం. నేనే కోర్టుకు పోయినా, కర్ణాటక బీసీ అడ్వకేట్ పట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోయినా అని చెప్పి ఆయనే చెప్పిండు, ఆయనే సమాధానం చెప్పిండు. కనుక మరి ఆయన సమాధానం చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదు మనం కొట్టాల్సింది, ఇక వాళ్ళు వీళ్ళని కొట్లాడితే కాదు, మనం అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న మొన్న కృష్ణన్న పోయొచ్చిండు, మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా 3 రోజులు ఢిల్లీ పోయొచ్చిండు. మీరు అందరు సంఘాల వారు చేస్తుండొచ్చు, కానీ ఒక ఎజెండా దీనిలో మాత్రం అందరు ఐక్యంగా, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, ఎవరు బీసీల సొత్తు ఇది. కనుక మనం అందరం ఐక్యమైతేనే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి మన నాయకులు కూడా బలం వస్తుంది. మనం గట్టి కొట్లాడితే సారిగో రేపు మళ్ళీ మనం గల్లంతా అయిపోతాం, బీసీల కోపం వచ్చింది, అమలు చేయాలని హామీల కన్నా ఎక్కువ అమలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ఒక జియో విడుదల కాలేదు, జియో విడుదల అయింది, గంతల్నే ఉంది. కులగణన గురించి మరి చాలా మంది వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు. కులగణన చేస్తే మన ఓట్లతో పెద్దగా అయినటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, వాళ్ళ బతికేముంది, మన బతికేముంది అన్ని బయట పడతాయి. రేపు రిజర్వేషన్ వస్తే వీళ్ళందరూ కూడా రేపు వీళ్ళ చెత్తుకోదు అధికారం అని చెప్పి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఎలక్షన్స్ పెట్టాలంటే మాట ప్రకారం కులగణన చేయాలి. 10 రోజులలో అయిపోతుంది. 10 కోట్ల జనాభా ఉన్నటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బీహార్లో కావచ్చు, అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజుల్లో కంప్లీట్ చేసింది. ఒకే 2 రోజు 3 రోజులలో సకల సర్వే చేసినటువంటి హిస్టరీ ఇక్కడ కూడా ఉంది. అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటే 10 రోజులలో కులగణన అయిపోతుంది. 10 రోజులలో మీరు చట్టసభల్లో రిజర్వేషన్కు పావులు గజవచ్చు. పార్లమెంట్లో కూడా మీరు అక్కడ ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడగవచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా మరి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు కొత్తగా. మరి మీరు మీ నాయకుడు భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలంటే, మీ నాయకుని మాట నిలబెట్టాలంటే ప్రజల ముందు మీరు నిర్దోషిగా వీళ్ళందరూ కూడా వాళ్ళ మాట నిలబెట్టకపోతే ప్రజల ముందు దోషులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక మీరు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటే మీకు కూడా మంచిగా మరి ప్రజల నుంచి బీసీ నుంచి ఆదరణ ఉంటుంది. కనుక మీరు అనుకున్న స్థాయికి ఎదిగినారు, ముఖ్యమంత్రి అయిపోయారు. మరి అయిన తర్వాత మాట తప్పపోతే మరి ఈ పెద్ద 60% జనాభా ఉన్నటువంటి జాతి మరి మాట తప్పలేదు కదా అలా పేరు వస్తుంది. ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. దాని తర్వాత రిజర్వేషన్ మీరు ఇచ్చిన ప్రకారం అమలు చేయాల్సిందే. ఇదే కాకుండా బీసీ కులాలకు మీరు ఇస్తున్నటువంటివి అనేక రకాలుగా గౌడ్లకు 20% వైన్ షాపులు ఇస్తామన్నారు, గొర్రెలు ఇస్తామన్నారు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, విశ్వ బ్రాహ్మణులకు, దళితులకు అనేక రకాల వరకు ఎన్నో మాటలు ఇచ్చారు. మిమ్మల్ని మాకన్నా బ్రహ్మాండంగా ఇస్తారని, ఆర్థికంగా బలపడతామని చెప్పి మరి మీకు అధికారం ఇచ్చారు. కనుక ఆ దిశగా ఉండాలి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి. అందరు కలిసి ఒక తాటిపైకి వచ్చి ఏం చేద్దాం, మన కార్యాచరణ, మన ఉద్యమకారులు ఏం చేద్దాం, మనం ఏ కార్యక్రమం చేద్దాం, భిన్నంగా ఉండాలి. మనం భిన్నంగా ఉండాలి, భయపడకుండా ఉండాలి, మిలిటెంట్ మాదిరిగా ఉండాలి. మిలిటెంట్ అంటే ఏదో కొట్లాటని కాదు, ధైర్యంగా పౌరుషంగా అయ్యేటట్టు ఉండాలి. ధైర్యంగా పౌరుషంగా ఏ త్యాగాలకైనా సిద్ధమై ఉండాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమానికి కూడా అన్ని త్యాగాలకు సిద్ధమై, ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమై మనం కావాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒక్కనైనా సరే ఉద్యమానికి వదిలిపెట్టాలి. అరే నువ్వు పుట్టినవురా, నా రక్తం, చలో నువ్వు వెళ్ళు బిడ్డ, ఈ ఉద్యమంలో పాల్గొను, నువ్వు ఎక్కడ మీటింగ్ అయితే కొట్లాడి మేము చూసుకుంటామని చెప్పి కుటుంబాలు కూడా త్యాగం చేసిన అవసరం ఉంది. మరి నాయకులు కూడా కిందని వాళ్ళని పిరికి పందల్లా పిరికి తయారు చేయొద్దు, పిరికిగా తయారు చేయొద్దు, పౌరుషంగా తయారు చేయాలి. పౌరుషమైన ముద్దలు శాసించే స్థాయి ఉండేటట్లు తయారు చేయాలి. తయారు చేసి మనం
ఏ ఇండియాలో కూడా తెలంగాణ చూసి నేర్చుకోవాలంటట్లు, తెలంగాణ చూసి మనం తయారు చేయాలన్నట్లు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కర్ణాటకలో చాలా మంది వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసిరైనా యూనివర్సిటీకి పోతే సెంట్రల్ యూనివర్సిటీలో ఇవన్నీ ఇచ్చారు మీ గురించి, మరి ఏమేం చేయాలి. మేము కూడా కర్ణాటకలో ఇక్కడ ఉత్తర కర్ణాటకలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మరి నిజాం నుంచే విడిపోయిన మేము కూడా అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. అట్లా అనేక ఉద్యమాలు చేయాలంటే తెలంగాణకు వచ్చి రీసెర్చ్ చేసుకొని పోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఉద్యమాలు కూడా. కనుక మనం కూడా ఆ తరహా మిలిటెంట్ తరహాగా మనం పౌరుషంగా కొట్లాడేటట్లు, నిలదీసేటట్లు, అందరు ఐక్యమయ్యేటట్లు చేయాలి. దయచేసి ఎవరే వేదిక ఉన్న పెద్దలకు కానీ చెప్తున్నా, తెలుసో తెలియకో తప్పులు అందరం చేస్తుండొచ్చు, కానీ భవిష్యత్తులో ఎవరైనా కూడా చేయదు. ఏ తప్పు కూడా మనం చేయదు. మనోడు కూడా ఎదుగుతున్నాడంటే సంతోషపడాలా. ఒకడు ఎదగాలంటే ఎంత కష్టం, ఒక ఊళ్ళో సర్పంచ్ కావాలంటే కష్టం. పైసలు సంపాదించవచ్చు, ఇంకా రకరకాల ఏదైనా సంపాదించవచ్చు, కానీ రాజకీయంలో ఎదగాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని కుట్రలు ఉంటాయి, ఎన్ని కుతంత్రాలు ఉంటాయి. ప్రతిది కూడా మనం సాధించుకునేది రాజకీయం ద్వారానే. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు చెప్పినట్లు ఇదే మాస్టర్ కీ. కానీ ఈ దిశగా వచ్చినప్పుడు మనం ఏం చేసినాం, సంఘాలు ఏం చేసినాయి, నా జాతిలో నిలబడ్డాడు, ఏ సంఘాలు ఏం చేసినాయి, వ్యక్తులు ఏం చేసినాం, మా పాత్ర ఏంటి ఈయన ఎదుగుదలలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక భవిష్యత్తులో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి ఈ బీసీ జనగణన ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ జనగణన చేసి తమిళనాడు తరహా పార్లమెంట్లో కూడా దీని అమలు తెలుసుకొని స్పష్టమైన వైఖరి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వేరే కులపైన ఇంతకుముందు దేవేంద్ర రెడ్డి ఒక యూత్ పిల్లాడు వచ్చిండు మా జిల్లా నుంచి, అన్న నిజంగా నేను చూస్తున్న ఊళ్ళో అన్యాయం జరిగింది, నేను ఏం త్యాగమైన సిద్ధం చేయాలని చెప్పి అక్కడ పీడిఎస్ల రాష్ట్ర నాయకుడు ఎస్సీ మా వెంకన్న వచ్చాడు, సర్పంచుల సంఘం నాయకుడు. ఆయన చెప్పాడు అన్న ఉండాల్సిందే అని. కనుక మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వ్యతిరేకించిన వాళ్ళని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మనం ముందుకు కొనసాగాలని చెప్పని వేదికమైన పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత.